నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపైన తిరుపతి మున్సిపల్ అధికారులు కొరడా జుల్పించారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక వేళ వైసీపీ తరపున పోటీ చేస్తున్న శేఖర్ రెడ్డికి సంబంధించి నిర్మాణంలో ఉన్న భవనాలు కూల్చివేస్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు. పోలీసు బందోబస్తుతో డిఆర్ మహల్ రోడ్డులోని బిల్డింగ్తో పాటు ఎక్సైజ్ కార్యాలయం సమీపంలో ఉన్న భవనం వద్ద నిర్మాణాలు కూలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కక్ష సాధింపు కాదని అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతి నగర మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన డిప్యూటీ మేయర్ 2 ఎంపిక రసవత్తరంగా మారింది. ఇందులో భాగంగా రాజకీయ కక్ష సాధింపు దూరంలో మొదలయ్యాయా లేకపోతే మరే కారణాల్లో తెలియదు, కానీ ఏదైతే డిప్యూటీ మేయర్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏదైతే శేఖర్ రెడ్డికి సంబంధించి కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి సంబంధించిన ఆస్తుల ఏదైతే ఇక్కడ ఇతను అనుమతులు లేకుండా ఈ భవనాన్ని 22A సంబంధించిన ప్రొహిబిటెడ్ స్థలంలో నిర్మాణం చేశాడని ఇప్పుడు మున్సిపల్ శాఖ అధికారులు ఈ నిర్మాణాలను పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా డిబిఆర్ రోడ్లో కూడా ఒక భవంతిలోని 3వ అంతస్తు వరకు అనుమతులు తీసుకొని ఆ తర్వాత కట్టలేదని, ఆ తర్వాత అనుమతులు తీసుకోలేదని అక్కడ కూడా కూలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఉదయం నుంచి తిరుపతి నగరంలో ఒక రకమైన హైడ్రామా నడిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే వైసీపీ నాయకులు మీడియాలో ఏదైతే శేఖర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను కూలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కానీ ఇతర గ్రూపుల్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడంతో పెద్ద సంఖ్యలో ఇదే స్థలానికి డిప్యూటీ ఏదైతే మేయర్ శిరీషతో పాటు తిరుపతి ఇన్ఛార్జు అయిన భూమన్ అభినయ్ రెడ్డి వచ్చి ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే ఈ తర్వాత ఇక్కడికి చేరుకున్న నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ తర్వాత అంతకు మునుపు డిబిఆర్ పార్క్ సమీపం డిబిఆర్ రోడ్ సమీపంలో ఉన్న భవనంలో అక్రమ నిర్మాణాలు అంటే అక్కడ కూడా కొంత ధ్వంసం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఏదైతే వీటిని ఇక్కడ ఉన్న వీటిని తీసివేశారు. అదేవిధంగా పై అంతస్తులో కూడా కొంత నిర్మాణాలని శిథిలం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. మొత్తం మీద ఇక్కడ ప్రస్తుతం ఏదైతే సిటీ ప్లానింగ్ అధికారులు ఉన్న పరిస్థితి, మొత్తం మీద ఈ నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి ఈ గొడవలు జరుగుతున్నాయి, కేవలం మేయర్ ఎన్నికతోనైనా డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసమే ఈ గొడవ నడుస్తుందా అన్న విషయం మీద వీరితో మాట్లాడేవారు లేదు. అసలు ఏం జరుగుతుంది సార్? సాధింపు భాగంగా జరుగుతుందా లేకపోతే ఈ వార్డు అధ్యక్షుడు నా పేరు సతీష్ రెడ్డి, ఈ వార్డు కార్పొరేటరు శేఖర్ రెడ్డి. తిరుపతిలో ఆల్మోస్ట్ ఎక్కడ పట్టిన బిల్డింగ్స్ ఇదే విధంగా G+3 G+5 కట్టుకుంటారు. కక్ష సాధింపుల వల్లే మా శేఖర్ రెడ్డి అన్న పైన వాంటెడ్గా చేస్తున్నారు. గతంలో టీడీపీ వారి ఆస్తులపైన వైసీపీ పాలనలో ఈ విధంగా జరిగాయి, బెదిరించారన్న అప్పటి కూడా ఆరోపణలు వచ్చాయి. గతంలో మీరు చేసిన వ్యవహారమే ఇప్పుడు వీరు చేస్తున్నారన్న విమర్శ కూడా వస్తుంది కదా. ఆ విధంగా ఎంచుకుంటే తిరుపతి ఉండే ప్రాపర్టీస్లో ఆల్మోస్ట్ 1000 ఇల్లులు 2000 ఇల్లులు కొట్టాల్సి వస్తుంది. అన్నీ ఇన్లీగల్గానే అన్నీ జరుగుతాయి. అన్ని అధికారులు వాళ్ళకు కూడా తెలుసు ఇది పొలిటికల్ డ్రామాని. ఎందుకంటే వాంటెడ్గా తిరుపతిలో మా వైసీపీ గెలుస్తుంది, మా కూటమి అభ్యర్థులు బలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు వాంటెడ్గా చేస్తున్నారు. మీ వైసీపీ కూటమి కార్పొరేటర్లే ఇంతకు మునుపు నిన్న సాయంత్రం చూసాము, ఎవరైతే భూమన్ అభినయ్ రెడ్డితో కరుణాకర్ రెడ్డితో అత్యంత ఆత్మీయంగా ముఖ్య అనుచరులుగా మెలిగిన వారే అటు మంత్రి అనగాన్ని కలిశారు ఏది పాయ్ వైస్రాయ్ హోటల్లో. మీరు ఎవరైతే కీలకంగా భావించారో, ఎవరైతే మీరు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తులంతా సుమారు 27 మంది వరకు అక్కడ చేరినప్పుడు మీ దగ్గర బలం తక్కువగానే ఉంది కదా? బలగం తక్కువని కదా ఉండేది. గెలిచిందే వైసీపీలో ఆల్మోస్ట్ అందరూ 45 నెంబర్స్ దాకా మా వాళ్ళే గెలిచారు. వాళ్ళు మాలో ఏం లేక ఒక 10 మంది అట్ట పోయి ఉండొచ్చేమో, మా పక్కే ఉన్నారు అందరూ. అయితే ఇప్పుడు ఈ శేఖర్ రెడ్డికి సంబంధించి శేఖర్ రెడ్డి ఆస్తులేనా మిగతా ఎవరైనా ఆస్తులు కూడా ధ్వంసం చేస్తారు? అది వాళ్ళకి తెలుసుకోవాలి, వాళ్ళు అడగాలి. ఇప్పుడు అధికారిని కూడా అడుగు. అధికారులు ఏమంటారు? మీరు మాట్లాడారు కదా, ఆయన మా పొలిటికల్ ప్రెజర్ అని చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే ఇక్కడ జరుగుతున్న ఈ వ్యవహారం అంతా పొలిటికల్ ప్రెజర్ వల్లే కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. అయితే మున్సిపల్ నగరపాలక సంస్థ అధికారులు ఈ విషయం మీద మీడియాతో అధికారికంగా ఏమాత్రం ఏ విషయాన్ని ప్రకటించలేదు. ప్రస్తుతం అయితే ఎక్కడైతే శేఖర్ రెడ్డికి సంబంధించి ఈ భవనంతో పాటు అటు డిబిఆర్ రోడ్లో ఉన్న భవనం మీద కూడా ఇది ప్రస్తుతం ఉదయం నుంచి ఈ విధమైన తనిఖీలు, అదేవిధంగా వాటిని అనుమతులు, అదేవిధంగా ఏదైతే అనుమతులు లేని చోటనే నిర్మాణాలు పక్కగా అనుమతులు లేక ప్లానింగ్ లేకపోతే నిర్మాణాలు కొనసాగుతున్నాయని అందువల్లనే పడగొట్టుతున్నారంటున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఉదయం నుంచి కేవలం శేఖర్ రెడ్డికి సంబంధించిన ఆస్తుల మీదే దాడులు చేస్తున్నారు అనే ఒక ప్రచారం. మనమే ఈరోజు నేనైతే వచ్చిన తర్వాత అన్ని బిల్డింగ్ వెరిఫై చేయడం జరిగింది. ఎక్కడెక్కడ అన్అథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, యూసీ బిల్డింగ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా ఫ్లోర్ కడుతున్నారు,
లొకేట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మన టోటల్ 5 బిల్డింగ్ టోటల్ టార్గెట్ చేసాము. ఈ బిల్డింగ్ మనకి నంబర్లో పడింది, అంటే ఎట్లా పడింది ఇవన్నీ నాకు తెలియదు, ఆర్డర్ పై నుంచి వచ్చింది. బట్ అయితే ఈరోజు ఇంకా 3 ఒకటి నాలా ఎన్క్రోచ్మెంట్ రిమూవల్, దాంట్లో 2 సెట్స్ ఉన్నాయి. తర్వాత ఒక ఎక్స్ట్రా ఫ్లోర్ ఒక బిల్డింగ్, ఇంకోటి బయట ఒకటి కొట్టారు. అవన్నీ అన్నీ జరుగుతున్నాయి. ఈ 3 శేఖర్ రెడ్డికి సంబంధం ఉన్నవే. శేఖర్ రెడ్డి గారు నాకు తెలియదు, ఈ ఓనర్ ఎవరు నాకు తెలియదు. బట్ ఇదే రెండవది అని చెప్తున్నారు అందరూ. ఇది రెండవ బిల్డింగ్, ఒకరికే రెండవ బిల్డింగ్ అనుకుంటారు. మన అయితే టోటల్ ఒక రోజుకి మ్యాక్సిమం 6, 4, 5 కొట్టగలుగుతాం. ఇది టోటల్ 5 టార్గెట్. వీళ్ళు ఎలాంటి ప్లాన్ అంటే అనుమతులు తీసుకోలేదు, ఎక్కడ వీరు నిబంధనలు ఉల్లంఘించి ప్లాన్ లేకుండా కట్టకూడదు. ఇది యాక్చువల్లీ జనాలకి కూడా ఒక మెసేజ్. ఇది దయచేసి ప్లాన్ తీసుకొని కట్టండి. ప్లాన్ ఆన్లైన్ ప్లాన్ వస్తున్నాయి, చాలా ఈజీగా వస్తుంది. మీకు ఆఫీస్ రావడానికి కూడా అవసరం లేదు. ఆన్లైన్లో మీరు ఇంట్లో కూర్చి ప్లాన్ తీసుకొని కట్టండి. ఇప్పుడు దాంట్లో ఎక్కడైనా డాక్యుమెంట్ ఇష్యూ, డ్యూ టు ఏ ప్రాబ్లమ్ సంథింగ్ ఎక్కడైనా ఇష్యూ ఉంటే మనం గైడ్ చేస్తాం, ఎట్లా చేయాలి ఏం చేయాలి గైడ్ చేస్తాం. బట్ మన పరిపాలన లోపల ఉండాలి, చట్టం లోపల ఉండాలి. అట్లా లేకపోతే ఇది ఒక అనర్కీ లాగా అయిపోతుంది. సో జనాలు ఇక్కడే చూసుకుంటే, ప్రజలకి చూసుకుంటే తిరుపతిలో ఇంత ఇది లేదు, అంటే ఒక గౌరవం లేదు. బిల్డింగ్ ప్లాన్ తీసుకొని ప్లాన్ పరంగా చట్టపరంగా కట్టాలా, అట్లా గౌరవం ఎక్కడ లేదు. అది ఎట్లా స్టార్ట్ అయిపోయింది, ఎట్లా అయింది మనకు తెలియపడట్లేదు. కానీ ఇది ఎన్నికలకు సంబంధించి పోటీలో ఉన్నందువల్లే ఈ విధంగా చేస్తున్నారు అని ఒక పొలిటికల్ ప్రెజర్ వల్లే మీ అధికారులు మీ మీద ఏమైనా ఒత్తిడి తెచ్చారు దాని నుంచి మంత్రులు కానీ? నాకు ఐడియా లేదు. మీకు ఆదేశాలు కమిషనర్ ఇచ్చారు? కమిషన్ పై అధికారి నుంచి వస్తాయి. సో ఒకరు కమిషనర్ కాదు, అంటే టోటల్ అడ్మినిస్ట్రేషన్లో ఒకరు కమిషన్ మేడం ఒకరు లేరు కదా. సో అన్ని చూసి వస్తాయి. మనమైతే ఒక కంటిన్యూస్ మనకు డ్రైవ్లో ఉన్నాము. ఇప్పుడు ఎన్క్రోచ్మెంట్ రిమూవల్స్ చేస్తున్నాము. మనకి ఫుట్పాత్ ఎన్క్రోచ్మెంట్ రిమూవల్స్ అవుతున్నాయి. అట్లా నాలా దగ్గరే ఉన్న ఎన్క్రోచ్మెంట్స్ రిమూవల్ చేస్తున్నాము. బిల్డింగ్ ఎక్కడెక్కడ అన్అథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేశారో అక్కడ కూడా చేస్తున్నాము, రిమూవ్ చేస్తున్నాము. మ్యాక్సిమం ఆక్యుపై అయిపోయిన తర్వాత డెమోలిషన్ కష్టం అది యాక్చువల్లీ. సో ఈ బిల్డింగ్ కూడా అలా అంటున్నారు, ఇంకా 2-3 బిల్డింగ్ వెరిఫై చేస్తే ది ఆక్యుపైడ్ బిల్డింగ్, అన్ఆక్యుపైడ్ బిల్డింగ్ కాబట్టి ఎంత ఇష్యూ లేదు. మన యాక్షన్ తీసుకుని చట్టపరంగా వెళ్తున్నాము. ఏదైతే గతంలో నిబంధనలను ఉల్లంఘించి ఇష్టానుసారం నిర్మాణాలు కొనసాగించాయి, వాటిని క్రమబద్ధీకరించే పనిలో భాగంగానే తాము ఈ విధమైన ఏదైతే ఆక్రమణల వ్యవహారాన్ని నిగ్గు తేల్చడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామో అందులో భాగంగానే ఈ ప్రక్రియ మొదలుపెట్టాము. గత నెల రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ పనులు చేస్తున్నాం. కానీ ప్రత్యేకంగా ఏదైతే రాజకీయ కక్ష సాధింపు కానీ ఇతర కారణాలు కూడా లేవని ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.